హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి అసలు సిసలైన బంగారు తీగ చాపండి. దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్లో కాకుండా దీన్ని కొంచెం మనం ట్రెడిషనల్గా పాత కాలంలో చేసే ప్రాసెస్లో చేసుకుందాం. ఉప్పు కారం పులుపు అనేది కరెక్ట్గా ఉంటే ఏ చేపల పులుసు అయినా సరే ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా టేస్ట్ అనేది అల్టిమేట్ వచ్చేలా చేసుకుందాం. లెట్ స్టార్ట్. ముందుగా ఉల్లిపాయ ఎండు కొబ్బరి నల్లగా కాల్చుకుందాం. ఉల్లిపాయలు నల్లగా ఉన్న తొక్క తీసేసి సన్నగా చాప్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే కొబ్బరిపై నల్లగా ఉన్న దాన్ని కత్తితో క్లీన్ చేసుకొని అది కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చేపల పులుసు తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా కుండలో నూనె పోసుకొని కొంచెం నూనె ఎక్కువగానే పోసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసి కాస్త చిటపటలాడాక కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి మంచిగా వేయించుకుందాం. ఉల్లిగడ్డని కాల్చి వేయడం వల్ల టేస్ట్ అనేది స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ మంచిగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా వేగాక ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చూసారా, ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యాక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండు పులుసు కూడా వేసుకొని పులుసుకు సరిపడు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకుందాం. ఇది మంచిగా కుక్ అయ్యే లోపు హోమ్ మేడ్ ఫిష్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 3-4 ఎండుమిర్చీలు, 1 స్పూన్ సోంపు, 3 ఇలాచీలు, 1 ఇంచు చెక్క, 6-7 లవంగాలు, కొంచెం మిరియాలు, 1 స్పూన్ ధనియాలు. ఇవి మంచిగా వేయించుకొని ఈ మసాలాలు చల్లగా అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు ముందుగానే నల్లగా కాల్చుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుందాం. ఈ విధంగా పులుసు మరుగుతున్న సమయంలో చేప ముక్కలు వేసుకుందాం. ఈ చేప ముక్కలకి ముందుగానే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పట్టించాను. కొన్నిసార్లు చేప ముక్క అనేది చప్పగా ఉంటుంది. ఇలా ముందుగా ఉప్పు కలుపుకోవడం వల్ల చేప ముక్కకి ఉప్పు అనేది పర్ఫెక్ట్గా ఉండి టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగానే ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ ఫిష్ మసాలాను కూడా వేసుకొని 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చూపిస్తున్న విధంగా కలుపుకోండి. గ్యాస్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 10 నుంచి 12 నిమిషాల వరకు కుక్ చేసుకుందాం. చివరిగా ఈ చేపల పులుసు రుచిని మరింత పెంచడం కోసం కొత్తిమీరని వేసుకుందాం. కొత్తిమీర వేసాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు అలా రెస్ట్ ఇచ్చేద్దాం. చూడండి ఎంత అద్భుతంగా రెడీ అయిందో మన చేపల పులుసు. ఈ విధంగా కుండలో చేపల పులుసు చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది దీని రుచి అనేది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.